శ్రీ గణేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమంతా యశస్విని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. పంచమ స్కందంలో సకల దేవత తేజస్వి రూపిణి ఆవిర్భావము, మహిషుడు మరులు, మంత్రి రాయభారము, మంత్రులతో మహిషుడు మంతనాలు, ఈ భాగాలను విన్నాము. ఇప్పుడు భాష్కల దుర్ముఖ సంహారం అనేది తర్వాత చెప్పుకుందాము. ఇంకా మంత్రులతో మహిషుడి మంతనాలు ఇంకా ఉన్నాయి, విందాం. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతుచించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటలను కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాలంబనగా నిలబడింది. 18 బాహువులున్న నారీమణి ఎక్కడా ఎప్పుడు కని విని ఎరుగము. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో విపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు దుశకనాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున నాకు ఒక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణులు ఇంటి ముందు నిలబడి రోధిస్తూ కనబడింది. ఇంటింటా ఏవో పక్షులు వికృతంగా రోధించడము నగరమంతా కనపడుతోంది. ఇలాంటి ఉత్పాతాలు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వకాంగన కాదు. నిన్ను సమూహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయి ఉంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు, పిరికబందవై పలకడం లేదు, పారిపోదాం అనడం లేదు. యుద్ధమే చేద్దాము. ఏది జరగవలసి ఉంటే అదే జరుగుతుంది. దాన్ని ఎవడు తప్పించలేడు కదా. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్ర, యుద్ధానికి సర్వసన్నద్ధుడవై బయలుదేరి వెళ్ళు. ఆవిడను జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా, కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పారంగతుడివి కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలవు. ఆవిడ ఎవరు, ఎందుకు కోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా, ఎవరి మాయాశక్తి, ఇవన్నీ ముందుగా గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి. యుద్ధమే అవసరం అనిపిస్తే రణబేరు మ్రోగించు. పిరిగితనం పనికిరాదు, అలాగని నిర్భయత్వం పనికిరాదు. ఆవిడ మనసుని అర్థం చేసుకుని దానికి తగినట్టు చెయ్యి. ప్రభు ఆజ్ఞను శిరసావహించిన తామ్రుడు సవనీయంగా నమస్కరించాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మధ్య మార్గంలో ఎదురైన అపశకనాలకు భయపడ్డాడు. కాలం దాపురించిందని అనుకున్నాడు. అయినా ముందుకే సాగిపోయాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుగా నడిచే మహాదేవిని సమీపించాడు. వినమితగాత్రుడై నమస్కరించాడు. మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో పలికాడు. దేవి, దైత్యేశ్వరుడు మహిషాసురుడు నీ గుణగణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చెరబట్టాలని అనుకుంటున్నాడు. అమరతుర్జుడైన మా ప్రభువు పట్ల మనసు పెట్టు. ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలను కోరుకొనకూడదు కదా. సుఖాలకేమి, హాయిగా కోరుకోనవచ్చును, పొందవచ్చును. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మాల్లా కోమలంగా ఉన్నాయి. పూబంతులు పట్టుకోవాలి తప్ప ఈ బరువైన బండ ఆయుధాలను ధరించడం చాలుగానే ఇక వదిలి. కరబో, నీ కనుబొమ్మలే ఒక ధనస్సు, మరొక విల్లు ఇంకా. క్రీగంటి చూపులే బాణాలు, వేరే తూపులు ఎందుకు ఇంకా.
ఈ ప్రపంచంలో అత్యంత సుఖప్రదము ఏమిటంటే యుద్ధమే. ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. విద్యుడెవడో కయ్యానికి కాలుదోడు, ధనలోభము రాజ్యలోభము ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ చస్తారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలుగా వేసుకోకూడదు. అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏమి ఆనందము, ఎవరికి ఆనందము? అందుచేత ఓ తన్వంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నరాలు ఒక దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్టమహిషవై ముల్లోకాలను శాసించు. నా మాట విని సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు. జయం సందేహాస్పదము, కష్టాలు మాత్రం తథ్యము. రాజనీతి నీకు తెలియనిది కాదు. శాశ్వతంగా రాజభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తాడు. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు. తామ్రుడి ప్రసంగాన్ని జగదంబిక పరిహసించింది. మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికింది. తామసురా, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు, ఇంతటి బుద్ధిహీనుండి నేనెక్కడా చూడలేదు. అతి కామారుడై జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. అతనికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదానని కాను. నాకు కొమ్ములు లేవు, వేటాడే పొట్టలేదు, వేలాడే పొట్టలేదు, తోకలేదు, నేను బర్రెను కాదు అన్నానని చెప్పు. నేను ఇంద్రాదులనే వరించను, ఇక ఈ పశువును వరిస్తానా? ఈ గుణం చూసి ఏ గుణం చూసి వరించాలి? లోకనింద వస్తుందని వరించనా? పైగా నేను పతింవరను, కన్యను కాను. నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిహృడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిర్ముముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశ్రయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కు, సర్వభావనుడు, సర్వపావనుడు. అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుని వరించమంటావా, సేవించమంటావా? మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెరిచి యుద్ధానికి రమ్మను. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకి నీళ్ళైనా మోయిస్తాను. అలా కాక జీవించాలని కోరిక ఉన్నట్లయితే పాతాళానికి పారిపోమును. సదృశులకు వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి. మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు. నేనెక్కడా, వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతికి నాతో సంబంధమా? ఓ, నువ్వు కూడా పోయి నీ ప్రభుతో కలిసి యుద్ధానికి రా. సబంధు మిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకానికి యజ్ఞభాగాలను వదిలేసి పారిపోండి. ఇలా హెచ్చరించింది. ఆ మహాదేవి భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్లు ఆ ధ్వనితో దిక్కులు పెక్కటిల్లాయి. దైత్యులు గడగడలాడారు. భూగోళం కంపించింది. పర్వతాలు తుడిపడ్డాయి. రాక్షసాంగనలకు గర్భస్రావాలు జరిగాయి. సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. నిశ్చేష్టుడే క్షణకాలం నిలబడిపోయి వెంటనే పరుగు లంఘించుకున్నాడు. సరాసరిని మహిషుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటి వారే అటు ఇటు పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారి వాహనము సింహం గర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలా మందికి బిర్ర బిగిసి ప్రాణాలు వదిలేశారు. మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏమి చేద్దామని సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కోవడమా, దండు వెళ్ళి యుద్ధం చేయడమా, పలాయనం చిత్తగించడమా? వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివిన వారు. కార్యసిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలము. మంత్రభేదనం జరిగితే
అది రాజుకి రాజ్యానికి వినాశహేతు అవుతుంది. అందుచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులారా, దేశకాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి. ఈ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు, అవల కాదు, ప్రబల. మానవ నిర్మితం కాదు, దేవ నిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణాలేమిటో ఆలోచించండి. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటోంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది? ఇది శ్రేయస్కరము, విపరీతము అంటే వినాశకము ఎవడికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తారనుకోవడానికి వీల్లేదు. ఒంటరి కదా అనే పోరాడతాననుకోవడానికి లేదు. జయాపజయాలు ఒంటరి కదా ఓడిపోతాననుకోవడానికి లేదు. జయాపజయాలు ఎప్పుడు దైవాధీనాలే. ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు. అయితే అది అంతా దుర్బలులకు, పిరికిబందులకు ఒక ఆశావలంబనం. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడడు. అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్న మహాసూర్యులకు ఉద్యమమే అన్నీను. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి. మహిషుడి ప్రసంగాన్ని విన్న దైత్య నాయకులందరూ గంభీర ముద్ర వేశారు. కొంతసేపటికి ఆలోచించి తిమిలి బిడారుడనే మహాబలుడు నోరు విప్పాడు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకుని ఆ ప్రయత్నం చేయాలి. ఇందుకోసం వచ్చింది ఎవరి ఇల్లాలు ఇత్యాదులనే ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళు అందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడికి సహకరిస్తారు. ఈ కామిని అడ్డుపెట్టుకుని విష్ణు, రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏమి జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహము, అది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీకోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాము. నీ వెంట నిలుస్తాం. ఇది అనుజీవులకు ధర్మము. ఆ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన పని లేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనల్ని యుద్ధానికి రమ్మంటుంది ఏమిటా అని. యుద్ధమే జరిగితే ఈసారి విజయలక్ష్మి మనల్ని వరించదనడం ఖాయం. అయినా తప్పదు. సంగ్రామమే చెయ్యాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కాదా? ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అంచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కానీ జయమే రాని. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే దుఃఖాలు దక్కుతాయి. రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుతాము. మరణం ఎలాగో తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తనం మూటగట్టుకుని ఆయుర్దాయం క్షీణించాక చావడం కన్నా ఇలా చావడం ఉత్తమే. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడటం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద. బిడాలుడి నిర్ణయం విన్నాక దుర్ముఖుడు, భాష్కలంగుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే భావస్థాయి. స్థాయి భావం అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించిందంటే ఏ పని చేయలేము. అందుచేత భయాన్ని మన దరిదాపులకు రానివ్వద్దు. నువ్వు అనుమతిస్తే నేను ఒకడినే వెళ్ళి ఆ చంచలాక్షిని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదానిని ఎదిరించడానిక? నీదాకా ఎందుకు, నేను చాలు. ఆ చండికను ఇప్పుడే అమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికి నేను భయపడలేదు. అష్టదిక్పాలకులకు, హరిహరులకును ఎదిరించి పోరాడాను, తెలుసుగా నీకు. అందుచేత అనుమతించు, నువ్వు రమణరంగానికి రానివ్వద్దు అన్నాడు. భాస్కరుడి ప్రసంగం దుర్ధరుడి ఉత్సాహం పరిచింది. ముందుకు వచ్చి ప్రభువును శిరస్సు వంచి నమస్కరించాడు. మహిషాసురుడు, నన్ను అనుమతించి ఈ క్షణంలో వెళ్ళి చండికను సంహరించి
మరు నిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరో ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరము. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది, దానిని కడదార్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలు ఉన్న సిగ్గు సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకట, చిటికలో చంపి వస్తాను. నువ్వు ఊహను చాలు. అష్టాదశ బాహువులుట, షోడశాయుధాలుట, సింహవాహనమట. ఇదంతా వట్టి మాయ, నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనసులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోడు. మేమంతా నీ మంత్రులం కదా. మా ఇంద్రియాభిప్రాయము ఒకటే, యుద్ధం యుద్ధం యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం. మహారాజా, మంత్రులతో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. సాత్వికులు నిరంతరము స్వామి కార్యపరాయణులు, శక్తివంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను నిర్వర్తించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదులే ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. రాజసులు అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీరు సర్వదా స్వకార్య నిరతులు, అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తూ ఉంటారు. తామసులు లోభ నిరతులు, కేవలం స్వకార్యపరాయణులు, స్వామి కార్యాలను భంగపరిచి మరి స్వకార్యాలను సాధించుకుంటారు. వీరు సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులతో చేతులు కలుపుతారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలికగా లొంగిపోతారు. వారికి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. వీరు పైకి కనిపించని అంతఃశత్రువులు. వరలో దాగి పొంచిన ఉన్న కత్తులు యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీరు చస్తే నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రహాని అన్నీ జరుగుతాయి. కలులకు చేయరానిదంటూ ఏముంటుంది? లంచాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. అందుచేత ఓ మహిషరాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకుని వస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతంగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గులను బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా భావశక్తిని, నా ప్రభుభక్తిని ఈ రోజే నువ్వు చూద్దువు గాని. బాల్కల దుర్ముఖుని సంహారం. ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవుననలేదు, కాదనలేదు. అయినా భాష్కల దుర్ముఖులిద్దరూ ఆయుధాలు ధరించి సేనా సముద్రులై బయలుదేరారు. దేవి ఉన్న చోటుకు చేరుకున్నారు. బొంగురు మంతులతో బిగ్గరగా మాట్లాడారు. దేవి సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు, సర్వ దైత్యాధిపతి. అతడిని వరించు. సర్వలక్షణ సంపన్నమే మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపజేస్తాడు. బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకుని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు. ఓ శుచిస్మిత, ముల్లోకాలకు మహారాణిపై భోగాలు అనుభవించు, సంసార సుఖాలు అనుభవించు. మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు. అమ్మవారికి ఈ బుద్ధిహీనుడి మీద జాలి వేసింది. మెల్లగా బదులు పలికింది. మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమి? మహిషాసురుని సంహరించడానికి నేను వచ్చాను. నేను వాడిని వరించడం ఏమిటి? ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది. ఎంత కామాతురైనా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువుల్లోకెల్లా అధమాధము మహిషం. ఒక దేవరూపిణి ఒక దున్నపోతును భరించడమా? పొండి, వెంటనే వెళ్ళిపోయి మీ ప్రభువుకు చెప్పండి. యుద్ధానికైనా రమ్మనండి, పాతాళానికైనా పొమ్మండి. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్టే. మహిషాసురుణ్ణి చంపి కానీ నేను తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు. భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు 4 అంగుళాల నేలైనా లేదు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పయనమా, యమలోకానికి ప్రయాణమా? నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి, పొండి అని గట్టిగా హుంకరించింది. భాష్కల దుర్ముఖులు ఎదురుపడ్డారు. అయినా గుండెలు చెక్కబట్టుకున్నారు. ధనుసులు ఎక్కుపెట్టారు. బాణవర్షం కురిపించారు. మహాదేవి జవాబుగా శరవర్షం కురిపించింది. దేవకార్య సిద్ధి కోసం ఒక మధుర ధ్వని చేసి మొదటి బాణం వేసింది. బాల్కలుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు.
అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓసి ఇంతేనా అన్నట్లు భాస్కరుడు పెట్టలేకపోయాడు. గదా ఖడ్గ పరిగాది వివిధ ఆయుధాలను పుంఖాను పుంఖాలుగా ప్రయోగించాడు. దుర్మ యుద్ధ దుర్మధుడు వీడు అని మహాదేవి గ్రహించింది. క్రుద్ధుడాలు అయ్యింది. 5 తీవ్ర విశిఖాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది. వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహాసనం మీదకి వేశాడు. అమ్మవారు 10 బాణాలతో వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును వాడి ధనుస్సును విరగొట్టింది. వెంటనే భాస్కరుడు గదను ధరించి రివురివును తిప్పుతూ అమ్మవారి వైపు లంఘించాడు. మహాదేవి తాను కూడా గదను చేపట్టి గురిచూసి విసిరింది. అది వాడి తలకు తగిలింది. మూర్చపోయి నేల మీద పడ్డాడు. క్షణంలో తేరుకుని గదను విసిరాడు. దానిని దారిలోనే దుత్తీనలు చేసి త్రిశూలంతో వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచింది. వాడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది గమనించిన రాక్షస సేనలు కాళ్ళకు బుద్ధి చెప్పాయి. దేవతలు జయ జయధ్వనాలు చేశారు. మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు చంతనిప్పుల్లాగా ఎరుపెక్కాయి. అబలా నిలు అంటూ రథం మీదకి తరలి వచ్చాడు. కవచం ధరించి వచ్చాడు. వాడిని చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్టంకారం చేసింది. ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించారు. ముసల తోమర శక్తి ప్రభృతి మహాయుధాలను ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం ధరించింది. రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు కట్టింది. శిరస్సులో రక్తనదులలో తేలి ఆడుతున్నాయి. అవి యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే దుంబి బలాల్లాగా అంటే ఆనపకాయ బుర్రల్లాగా ఉన్నాయి. రణరంగం బీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గమంగా ఉంది. మృతకళేబరాలు, వాటిని పీక్కు తింటున్న నక్కలు, తోడేళ్లు, కుక్కలు, కాకులు, గ్రద్దలు, డేగలు మాంసఖండాలను తొన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్గంధం. దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి తీసి నిలబడ్డాడు. అబలా చివరిసారిగా చెబుతున్నాను, ప్రాణాలు విడుస్తావో మహిషును వరిస్తావో తెలుసుకో అని అరిచాడు. మూర్ఖుడని పని అయిపోయింది. ఇవే చివరి క్షణాలు, ఇవే తుది పలుకులు. బాలక నుండి కలుసుకో అంటూ మహాదేవి పొడవాటి కత్తితో వాడి తల తరిగేసింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. బురదలో పడ్డ చప్పుడయ్యింది. దేవతల జయజయధ్వనాలు, రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవర్ష కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. ఏమయ్యింది అంటూ అంగళార్చాడు. దానవులారా చూసారా, ఒక ఆడది భాష్కల దుర్ముఖులను సంహరించింది. ఆశ్చర్యం. దేవచేష్టితాలు ఇలాగే ఉంటాయి. కాలమే బలియము. సుఖదుఖాలకు అదే కర్త. జీవులు పరతంత్రులు. చేసుకున్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. మహాబలవంతులు, మహాసాహసులు, భాష్కల దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పండి. ఈ సంకట స్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు. సేనాధిపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి? నేను వెడుతున్నాను అంటూ మహాసైన్య సమేతుడే బయలుదేరాడు. అల్లంత తీరంలో చిక్షురుణ్ణి చూసిన మహాదేవి కోప సంరక్తాలోచన అయ్యింది. శంఖం పూరించింది. ధనుష్టంకారం చేసింది. మంగళ సూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వని సంపుటికి రాక్షసులు గుండెలు పగిలిపోయాయి. చాలా మంది అసువులు బాశారు. కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిరుక్షుడు మండిపడ్డాడు. పిరికబందలారా, పారిపోతారేమిటి? నిలవండి. మీ భయాన్ని క్షణాల్లో పోగొడతాను. మదగర్భంతో విర్రవీగుతోనే ఈ బాలను ఇప్పుడే నిమిషంలో సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి చాలు. యుద్ధం చేయనక్కర్లేదు, నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. తాళవృక్షం లాంటి ధనుస్సును ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడ్డాడు. సగర్భంగా, ధిక్కారంగా వీరాలాపాలు పలికాడు. విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకు భయపడేందుకు మేమేమి
మానవులము కాదు దానవులము. నేను అసలు భయపడను. దానవ సేనాపతిని. నీ చేష్టలు నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను. ఈ పాటికి నిన్ను సంహరించి ఉందును. స్త్రీవధ అపకీర్తి అని నింద్యమని ఆలోచించి రవ్వంత ఉపేక్షిస్తున్నాను. అదే కాక నీ వంటి సుందరిమణులు కటాక్షాలతో యుద్ధం చెయ్యాలి, హావభావాలతో కలహించాలి, అంతేగాని శస్త్రాస్త్రాలతోనా? ఇదెక్కడా నేను ఎరగను. మాలతి సుమదళం సోకినా కందిపోతావు అని అనిపిస్తున్నావు. నీవు పువ్వులే నీ మీద పువ్వులే విసరకూడదంటే ఇంక బాణాలు ఎలా వేసేది? నువ్వైనా ఈ కఠినమైన బరువైన ఆయుధాలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగానే ఉంది. నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సుగంధ పరిమళాలతో, ధైర్యాభ్యంగన స్థానాలతో, షటసోపేతమైన భోజనాలతో అందంగా పోషించుకుంటూ ఉంటారు. చివరికి క్షాత్రధర్మం అంటూ రణరంగానికి దిగి శస్త్రాస్త్రాలను ఎరచేసుకుంటారు. ఇదేమీ అజ్ఞానము. శరీరాన్ని గాయపరుచుకుని రాజ్యం పొందుతారు. ఎందుకు ఆ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తర్వాత సుఖాలను పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానము! శరీరం మొక్కలయ్యాక ఆ సుఖాలు ఏమి ఆనందాన్ని ఇస్తాయి? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సంభోగ సుఖాలను విడిచిపెట్టి వచ్చావు. సంగ్రామంలో ఏమి ఆనందం ఉన్నదో ఖడ్గ ప్రహారాలు, గదాఘాతాలు, బాణక్షతాలు, కడపటికి మరణము. అటుపైన కళేబరానికి సంస్కారం ఏమిటో తెలుసునా? నక్కలు బిక్కు తినడం. దీన్ని చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు. వట్టి ధూర్తులు. రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తే స్వర్గము లభిస్తుందట. ఎంత తీయటి అబద్ధం! రమణిమని, నీకెందుకు వచ్చిన శ్రమ కానీ రణరంగం నుంచి తొలగిపో. నీ మనసు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు, లేదా సురమర్ధనుడైన మహావీరుడు మహిషాసురుడిని సేవించు. ఈ ప్రసంగం జగదంబిక కోపానికి ఆద్యం పోసింది. ఇక ఆపమన్నట్లు హుంకరించింది. ఓరి చిక్షుర, మహాపండితుడిలాగా మహాబుద్ధిమంతుడిలాగా ప్రసంగం చేస్తున్నావే, అసత్యాలాపి నీకో నీతిశాస్త్రం తెలుసునా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడతావేమిటి? రాజధర్మం గురించి నీకు ఏం తెలుసునని? ఇక ఆపు. నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెబుతున్నాను, ఆలకించు. రణరంగంలో మహిషాసురుని సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి యశస్తంభాన్ని స్థిరంగా నాటి సుఖంగా తిరిగి పెడతాం. దేవతలను పీడించిన ఆ మదగర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యము. అతడి అనుచరులైన మీకు అదే గతిని పట్టిస్తాను, అందరినీ పరిమారుస్తాను. మహాదేవి ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి చిక్షురుడు క్రోధంతో హుంకరించాడు. శరవర్షం కురిపించాడు. వాడు వేసిన అన్ని బాణాలను జగన్మాత ఖండించింది. తాచుబొమ్మల్లాంటి బాణాలను ప్రయోగించింది. వాడు చిక్కుచెదరలేదు. అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గదతో మోది రథం నుంచి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలోనే మూర్చపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టు కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి మూర్చల్లడాన్ని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహసించింది. రారా తామ్ర, త్వరగా రా, యమలోకానికి పోదువు గాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికిబంద ఇంట్లో దాక్కున్నాడా? ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చంపి ఏం లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులును. నాకు శ్రమతుండగా మహిషుణ్ణి రమ్మనండి. మీరంతా ఇళ్లకు పారిపోండి. మీ ప్రభువును పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పొండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అంటూ గర్జిస్తూ దిక్కులు పగిలేలాగా పరిహసించింది. తామ్రుడు క్రోధతామ్రుడయ్యాడు. కళ్ళే కాదు, క్రోధంతో శరీరం అంతా ఎర్రబడింది. ధనుష్టంకారం చేశాడు. తన ధనుర్విద్యా కౌశలం అంతా చూపించాడు.
వందల వేలుగా బాణాలు కురిపించాడు, కానీ ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరిదాపులకైనా చేరలేకపోయింది. అన్నింటినీ మధ్యలోనే అవలీలగా తుంచివేసింది. ఇంతలోకి చిక్షురుడు మూర్ఛతేరాడు, ధనుసు అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. జగదంబకు ఉత్సాహం మారాకు తొడిగింది. ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్ర చిక్షుర శరీరాల నిండా బాణాలే, రక్తాలు ఓడుతున్నారు. పుష్పించిన కింసుక వృక్షంలాగా భాషించారు. దేవతలు మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తూ ఉన్నారు. తామ్రుడు ఓపిక అంతా కూడదీసుకుని మహా గదతో అమ్మవారి సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. విజయగర్వంతో వికటాటహాసం చేసి గంతులు వేశాడు. సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి, బాధతో మూలిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తళతళలాడుతూ ఉన్న దీర్ఘాస్తిని దూసి రెప్పపాటు కాలంలో తామ్రుడి శిరస్సును నేల కూల్చింది. వాడి ముండం క్షణకాలంలో అలాగే గంతులు వేస్తూ బొంగరంలా గిరగిరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది. దవ్యమన్న శబ్దం దిగంతాలకు వ్యాపించింది. కొండలు మారుమోగాయి. చిక్షురుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలను సంధించి విడిచిపెట్టింది. ఒక్క బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసుకుపోయింది. దాని వెనకనే మరో శరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది. తక్కిన 3 బాణాలు ఒక్కసారిగా వాడి శిరస్సును తుంచేసే. శిరస్సు లేని మొండం మరొక క్షణం పాటు పరుగు సాగించి ముందుకు ఒరిగిపోయింది. అమరుల జయజయధ్వానాలు, మహర్షుల మంగళాశీసులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దశదిశలను వ్యాపించాయి. హతశేషులైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. స్వస్తి. బిడాల అశిలోమ సంహారం వచ్చే భాగంలో విందాము. శ్రీ జగదంబార్పణమస్తు.